హలో జై హింద్. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 మూవీలోని క్లైమాక్స్ సీన్లో ఫైట్ చేసినటువంటి సన్నివేశం అనేది ఒక్కసారి గూస్ బంప్స్ వస్తాయి. అట్లాంటి ఫైట్ ఉన్న ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ అభిమానులు అయితే ఇట్లాంటి ఫైట్ అనేది ఒక అల్లు అర్జున్ గారు మాత్రమే చేయగలరని చాలామంది అంటున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే రామ్ చరణ్ అభిమానులు అయితే మాత్రం RRR మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లోనే అల్లూరి సీతారామరాజు లాగా ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అగ్నిలోంచి ఒక్కసారిగా దూకుతేది. సో అట్లాంటి సీన్ అనేది ఒక రామ్ చరణ్ మాత్రమే చేయగలరు, మిగతా వారికి సెట్ కాదని చాలామంది రామ్ చరణ్ అభిమానులు కూడా అంటున్నారు. అలాగే ఇంకొకటి RRR మూవీలోనే అలాగే ఎన్టీ రామారావు గారు, జూనియర్ ఎన్టీ రామారావు గారు ఒక్కసారిగా అంటే ఒక హౌస్లోకి దూరిన తర్వాత బోన్లోంచి వ్యాన్లో బోన్ ఉంటుంది కదా, ఆ బోన్లోంచి ఒక్కసారిగా పులులతో పాటు సింహాలతో పాటు ఆయన దూకే సన్నివేశం ఉంటుంది. అలాంటి సన్నివేశాన్ని ఒక ఎన్టీ రామారావు గారు తప్ప మిగతా వారు ఎవ్వరు చేయలేరని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. అలాగే లాస్ట్ మూమెంట్లో సలార్ మూవీకి సంబంధించి మన యంగ్ రెబల్ స్టార్ ఆయన యొక్క అభిమానులు ఏమనుకుంటున్నారంటే సలార్ మూవీలో ఈసారి కాటేరమ్మ రాలేదమ్మా, బదులుగా కాటేరమ్మ కొడుకొచ్చాడని ఆ సన్నివేశం అనేది ఒక్క రేంజ్లో గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి సన్నివేశాన్ని మన రెబల్ స్టార్ తప్ప మిగతా వారు ఎవ్వరు చేయలేరు అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక్కొక్క హీరో ఒక్కొక్క విధంగా నటిస్తారు కాబట్టి ఒక హీరో నటించింది మిగతా హీరోకి సూట్ కాకపోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ మీకు నచ్చిన ఈ 4 మూవీస్లలో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో జస్ట్ కామెంట్ చేయండి. జై హింద్.